హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గుప్తా ఆరుని బంధించి అక్కడి నుండి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలో బాగి అక్కడికి వచ్చి, అక్క అంటే గది దగ్గర నేను చూసింది మిమ్మల్ని, నా భ్రమ కాదు, మీరు ఈ టైంలో పిల్లల గది దగ్గర ఏం చేస్తున్నారక్క అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు కంగారు పడిపోతూ, ఏం లేదు మిస్ అమ్మ, ఊరికే వచ్చాను అని అంటూ ఉంటే, లేదక్క మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, ప్రతిసారి కూడా మీరు పిల్లల గది దగ్గరే ఎక్కువగా కనిపిస్తారు, అది కూడా రాత్రి టైంలో. అసలు ఈ టైంలో మీరు మీ ఇంట్లో ఉండకుండా మా ఇంట్లో ఏం చేస్తున్నారక్క, పిల్లలకు నీకు ఏంటి సంబంధం అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, ఈరోజు నేను నీకు అన్ని విషయాలు చెబుతాను మిస్ అమ్మ అని చెప్పి, ఈ ఇంటి మొదటి కోడల్ని నేనే మిస్ అమ్మ, ఆ పిల్లలు కూడా నా పిల్లలే, యాక్సిడెంట్లో చనిపోయిన ఆయన మొదటి భార్యను నేనే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆరు మాటలు విన్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బాలిక, ఆ బాలికకు అన్ని నిజాలు చెప్పేస్తున్నావేంటి అని చెప్పి గుప్తా కూడా షాక్ అవుతూ ఉంటాడు. బాగి ఒక క్షణం అలాగే ఉండిపోయి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఉంటుంది. మీరు జోక్స్ సూపర్గా వేస్తున్నారక్క, మీరు ఆయన మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయారంటే మరి నేను మిమ్మల్ని ఎలా చూడగలుగుతాను, ఒకవేళ నిజంగా మీరు చనిపోయి ఉండుంటే, ఒకవేళ మీరు ఆత్మ అయ్యుంటే అప్పుడు మరి నేను మిమ్మల్ని ఎలా చూడగలుగుతాను, ఎలా మాట్లాడగలుగుతాను, ఆ రోజు మీరు పూజలో కూడా కూర్చున్నారు, ఆత్మలు ఎక్కడైనా పూజలో కూర్చుంటాయా అని చెప్పి ఇక బాగి అవన్నీ కూడా తలుచుకొని నవ్వుతూ ఉంటుంది. మీ జోక్స్ ఇక ఆపండాక, మీ పాప కూడా అమ్ము క్లాస్మేట్ అన్నారు కదా, నోట్స్ కోసం వచ్చుంటారు అంతే కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును మిస్ అమ్మ అంతే అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బాగి, పోనీ అమ్ముని నోట్స్ అడిగి తీసుకురమ్మంటారా అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడు వద్దులే మిస్ అమ్మ, పాపం వాళ్ళు చదువుకుంటున్నారు కదా, ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయడం, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆరు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత బాగి కూడా, అక్క భలే సరదాగా మాట్లాడుతుంది అని చెప్పి లోపలికి వచ్చేస్తుంది. చూసారా గుప్తా గారు, పాపం పిచ్చి బాగి నిజం చెప్పినా కూడా తను నమ్మడం లేదు, నా మీద అంత నమ్మకాన్ని పెంచుకుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నువ్వు నిజం చెప్పేస్తుంటే ఒక క్షణం నేను కూడా భయపడ్డాను బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. బాగి గురించి నాకు బాగా తెలుసు గుప్తా గారు, వట్టి అమాయకురాలు, ఎటువంటి కల్మషం లేని మనిషి అని చెప్పి బాగి గురించి ఆరు గొప్పగా గుప్తాకి చెబుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అంజుతో పాటు అమ్ము, ఆనంద్, ఆకాష్ వీళ్ళంతా కూడా స్కూల్కి రెడీ అవుతారు. ఇప్పుడు ఏం చేస్తావు అంజు పాప, స్కూల్కి పేరెంట్స్ని తీసుకురావాలని ప్రిన్సిపల్ మేడం చెప్పింది కదా, లేకపోతే నీకు పనిష్మెంట్ ఇస్తారు అని అంటూ ఉంటే ఇక అప్పుడు అంజు ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత అంజు బాగిని అడగడానికి ఈగో అడ్డొచ్చి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. దాంతో బాగి, అంజు పాప నీకేం కావాలో నాకు తెలుసు కదా, ఈరోజు ప్రిన్సిపల్ మేడంతో నేను మాట్లాడతాను పద అని చెప్పి, నువ్వు అడిగినా అడగకపోయినా నీకు ఏ కష్టం రాకుండా చూసుకోవడం నా బాధ్యత అంటూ బాగి కూడా ప్రిన్సిపల్తో మాట్లాడడం కోసం అని చెప్పి స్కూల్కి వస్తుంది. అంజు అంటే పడని ప్రిన్సిపల్, అసలు ఇలా స్కూల్ ఎగ్గొడితే తను అకాడమిక్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందండి, కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి నేను వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలి అని చెప్పి ప్రిన్సిపల్ అంటూ ఉంటే, అంజు పాప మదర్గా నేను వచ్చాను కదా, నాతో మాట్లాడండి ఏదైనా ఉంటే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అయినా అంజు పాపకి నిన్న కాస్త హెల్త్ బాగోలేదు, అంజు ఈ మధ్య రెగ్యులర్గానే స్కూల్కి వస్తుంది కదా, ఈ ఒక్కరోజు స్కూల్ ఎగ్గొడితే ఏం కాదులేండి, అయినా తన అకాడమిక్స్ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, తనకు మార్క్స్ వచ్చేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి నాది హామీ అంటూ బాగి ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో ప్రిన్సిపల్ మేడం, సరే మీరు చెప్తున్నారు కాబట్టి ఈ ఒక్కసారికి నేను ఎక్స్క్యూజ్ చేస్తాను, అకాడమిక్స్లో తన పర్ఫార్మెన్స్ ఏ విధంగా తగ్గినా కూడా నేను టీసీ ఇచ్చి తనని పంపించేస్తాను అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది. తర్వాత బాగి, సరే పిల్లలు మేడం ఒప్పుకున్నారు కదా, మీరు క్లాస్కి వెళ్ళండి అని చెప్పి బాగి ప్రిన్సిపల్ మేడంకి వార్నింగ్ ఇస్తూ, చూడండి
అకాడమిక్స్లో అంజుకి మార్కులు తగ్గడం కోసం మీరేదైనా కుట్ర చేశారని నాకు తెలిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రిన్సిపల్ మేడంకి వార్నింగ్ ఇచ్చి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క మనోహరి ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వసే ఆరు, నాలో ప్రవేశించి నా మొగుడి దగ్గరికి వెళ్ళి నా గతాన్ని తవ్వాలని చూస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను అంటూ గార్డెన్లోనే ఉంటావు కదా అనుకొని గార్డెన్లోకి వస్తుంది. ఇక అక్కడ టేబుల్ మీద పెట్టున్న బుక్లోని పేజెస్ ఎగురుతూ ఉంటాయి. ఇక వాటిని బట్టి ఆరు అక్కడే ఉందన్న విషయం గ్రహించిన మనోహరి, వసే ఆరు, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నా మొగుడి దగ్గరకు వెళ్ళి నా గురించి వివరాలు అడిగావట. తెలుసుకొని ఏం చేస్తావే? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అమర్ని నా నుండి అస్సలు దూరం చేయలేవు. ఇంకొక్కసారి నా గతాన్ని తవ్వాలని ప్రయత్నిస్తే ఇప్పటి వరకు నువ్వు నాలో చూడని మనోహరిని చూస్తావు, జాగ్రత్త అంటూ ఆరుకి మనోహరి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మాకు కూడా శక్తులుంటే ఎంత బాగుండేది గుప్తా గారు. నాకు కనుక శక్తులుంటే ఇప్పుడే దాని తల మీద ఏ కొమ్మో కాయో పడేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు. మనోహరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనోహరి తల మీద కొబ్బరి బొండం పడుతుంది. ఇదేంటి, ఈ కొబ్బరి బొండం ఉన్నట్టుండి ఎలా పడింది అని చెప్పి మనోహరి ఇక అలా స్పీడ్గా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆరు కూడా మనో తలపై కొబ్బరి బొండం పడడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు, నేను చూస్తుంది నిజమేనా? అసలు నేను ఇలా తలుచుకోగానే కొబ్బరి బొండం అలా ఎలా పడిపోయింది అని చెప్పి ఇంకొకసారి టెస్ట్ చేద్దాం అనుకొని మరొకసారి కొబ్బరి బొండం కింద పడేలాగా మనసులో అనుకుంటుంది. మరొకసారి కొబ్బరి బొండం కింద పడుతుంది. ఇదేంటి గుప్తా గారు, నేను ఏదనుకుంటా జరిగిపోతుంది ఏంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, యమధర్మరాజు, చూడు గుప్తా, 4 మండలాల పాటు ఆత్మ భూమి మీద ఉంటే ఆ ఆత్మకు శక్తులు వస్తాయి, మనసులో ఏదనుకుంటే అది జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుప్తా గుర్తు చేసుకుంటాడు. ఇక అలా గుర్తు చేసుకొని కంగారుగా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆరు గుప్తాతో, చెప్పండి గుప్తా గారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నాకు శక్తులు వచ్చాయనిపిస్తుంది అని చెప్పి నిజమే కదా అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా, అవును బాలిక, 4 మండలాల పాటు ఆత్మ భూమి మీద ఉంటే ఆత్మకు శక్తులు వస్తాయి, ఏదనుకుంటే అది జరుగుతుంది అని గుప్తా అంటూ ఉంటాడు. తాకే శక్తి కూడా నీకు లభిస్తుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టున్న వస్తువులన్నిటినీ కూడా తాకుతూ ఉంటుంది. ఇక తర్వాత ఆనందంతో లాన్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. గుప్తా గారు, ఇన్ని రోజులకు నేను అనుకున్నది జరిగింది, నాకు శక్తులు వచ్చాయి, ఈ శక్తులతో ఆ మనోహరిని ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి ఆరు డ్యాన్స్ చేస్తూ ఉంటే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన బాగి ఆరుని చూస్తుంది. ఇదేంటి అక్క ఇంత సంతోషంగా ఉంది, డ్యాన్స్ కూడా చేస్తుంది అనుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఆరుతో పాటు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు బాగిని హక్ చేసుకొని ముద్దు పెడుతూ, మిస్సమ్మ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు బాగి, ఏమైందాక, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నాకు శక్తులు వచ్చాయని ఆరు అనగానే, ఏంటక్క శక్తులా అని చెప్పి బాగి షాక్ అవుతూ ఉంటుంది. అదంతా నీకు అర్థం కాదులే మిస్సమ్మ, ఇంతకీ నువ్వు వంట చేసావా అని చెప్పి అంటూ ఉంటే, పిల్లలకు చేశానక్క, అత్తయ్య మావయ్య వాళ్ళకు చేయాలి అని చెప్పి, సరే అక్క, నేను తర్వాత కలుస్తాను అని చెప్పి బాగి ఇంట్లోకి వెళ్ళిపోగానే, వస్తే మను, నీ సంగతి చెప్తాను అని చెప్పి ఆరు మనోహరి గదిలోకి వస్తుంది. ఇక తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. ఇదేంటి, వేసున్న తలుపులు ఎలా తెరుచుకున్నాయి అని మనోహరి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా మనోహరి దగ్గరికి ఆరు వచ్చి, వసే మన్నో, నాకే వార్నింగ్ ఇస్తావా, నా పిల్లల్ని చంపేస్తానని అంటావా అని చెప్పి అలా మనోహరి 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది. ఎవరు నన్ను కొట్టేది, ఎవరు అని చెప్పి, వస్తే ఆరు, ఇదంతా నువ్వు కానీ చేయడం లేదు కదా, అయినా నువ్వు కేవలం వట్టి ఆత్మవి మాత్రమే, గాలివి మాత్రమే, మరి నీకు శక్తులు ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు మాత్రం మనోహరి జుట్టు పట్టి అలా గోడకేసి కొడుతూ 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటే మనోహరి 2 చెంపల మీద చేతి వేళ్ళ అచ్చులు పడతాయి. ఇక అలా ఎర్రగా బుగ్గలు కందిపోవడంతో
వస్తే ఆరు, నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు? నీకు శక్తులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని చెప్పి ఇక వెంటనే గోర దగ్గరికి వెళ్ళాలనుకొని కారు వేసుకొని గోర దగ్గరికి పరుగులు తీస్తుంది. ఇక గోరాని కలిసి, గోర చూడు గోర, ఆ ఆరు నన్ను చెంపలు వాచిపోయేలాగా ఎలా కొట్టిందో అని అంటూ ఉంటే మనోహరి ఆ ఆత్మకు శక్తులు వచ్చేసాయి. ఇకపై ఆ ఆత్మను బంధించడం మనకి చాలా కష్టమైన పని అని చెప్పి గోర 4 మండలాల పాటు ఆత్మ భూమి మీద ఉంటే ఆ ఆత్మకు శక్తులు వస్తాయి, ఏదనుకుంటే అది సాధిస్తుంది అని చెప్పి గోర మనోహరికి చెబుతూ ఉంటే ఇక అప్పుడు మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.